చూడండి మా ఇంట్లో నొప్పిపేట దగ్గర ఇది పప్పు అండి, వండిన పప్పు. మళ్ళీ ఇక్కడ అన్నం వండిన, ఇక్కడనేమో సిమ్లా మిర్చి కూర చేసిన. సిమ్లా మిర్చి అండి వేసుకోవే. చపాతీలు ఉన్నాయి, టమాటా సిమ్లా మిర్చి. మళ్ళీ ఇక్కడ చపాతీలు చేసిన. చపాతీ అయిపోయాను. చూడండి చపాతీలు చేసిన. మేమైతే గోర్బండి గచ్చిబౌలికి వెళ్ళి శంషాబాద్ పోయినాం అనుకుంటున్నా. పని చేసి 3 గంటలకు వెళ్ళి మళ్ళీ శంషాబాద్ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, పనికి వెళ్ళానండి. పనికి గచ్చిబౌలికి వెళ్ళానండి. గచ్చిబౌలికి వెళ్ళి మధ్యాహ్నం వరకు పని చేసుకోండి. పని చేసిన తర్వాత శంషాబాద్ పోయాను. శంషాబాద్ 5 గంటల వరకు పోయినాడు. 5 గంటల వరకు పోయినామండి. 5 గంటలకు వెళ్ళి మళ్ళీ 6 అయిందని సార్ మాట్లాడరు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ సామాన్సుకొని మళ్ళీ శంషాబాద్ వచ్చామండి. ఇంటికి శంషాబాద్ నుండి మళ్ళీ గచ్చిబౌలి వచ్చాము. గచ్చిబౌలికి వెళ్ళి ఇక్కడ వచ్చేవాడికి ఈ టైం అయిందండి. నాకు మేస్త్రి ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన పోయిన 11 అవుతుంది. నేను ఇప్పటికీ ఇప్పుడు 10 గంటలకు నేను వచ్చాను. ఆయన పోతే 11 గంటలకు పండుగ. మీరైతే అన్నం తిన్నారా లేదా? మేమైతే అన్నం తింటున్నామండి. ఇంకా అన్నం తినుకున్నాం. పిల్లలకి అందరం తింటాం. ఇప్పుడు కుక్కని అందరం తింటాము. ఇంకా మాదైతే నేను చపాతీ తింటలేను. అప్పుడు ఒక చపాతీ తిన్నా, అందుకే అన్నం వేసుకున్నా. అన్నం వండుకున్నాము. అన్నం కూర పప్పుచారు ఉంది. అన్నంలో పప్పు తినికే ఇప్పుడు రొట్టెలు చేసినాం కదా. రొట్టెలకేమో అది క్యాప్సికమ్ చేసినాం. పెద్ద మిర్చి ఉంటుంది కదా, సిమ్లా మిర్చి, అది చేసినామండి. అది చేసినాం. అది చేసినాం. ఇంకా ఎంత పప్పు ఉంది. అన్నం వండినాం వేడివేడిగా. ఇప్పుడు దీనికి ఎగురుకున్నాం. మేము అందరం తింటున్నాం. మీరు తిన్నారా లేదా ఫ్రెండ్స్? నైట్కు తింటారు అందరూ. మాదైతే ఇప్పుడు భోజనం అవుతుంది.